వర్షాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందుకు సాగకుండా భద్రాచలం వద్దే తిష్టవేశాయి. వారం రోజులుగా అంగుళం కూడా ముందుకు కదలలేదు. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో రుతుపవనాలకు ముందు సాధారణ వర్షాలు కురుస్తున్నప్పటికీ అనేక ప్రాంతాలు తీవ్రమైన వేడిని ఎదుర్కొంటూనే ఉన్నాయి. నైరుతి ప్రయాణానికి బ్రేక్ పడ్డమే దీనికి ప్రధాన కారణం. ముందుగా అరేబియా సముద్రంలో 9 రోజుల పాటు నిలిచిపోయిన రుతుపవనాలు ఇప్పుడు భద్రాచలం వద్ద వారం రోజులుగా కదలకుండా ఉండిపోయాయి. అవి ముందుకు కదిలితేనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోకి ప్రవేశించే అవకాశం ఉంది. నెలాఖరు కల్లా దేశమంతటా విస్తరించాల్సిన వర్షాలు ఈ బ్రేక్ వల్ల మరింత ఆలస్యం కానున్నాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకాయి. మే నెల ఆఖరి వారంలోనే అండమాన్ను తాకుతూ బంగాళాఖాతంలో ప్రవేశించాయి. రుతుపవనాలు ప్రధానంగా 2 పాయలుగా విడిపోయి దేశవ్యాప్తంగా ప్రయాణిస్తాయి. అరేబియా సముద్ర శాఖ కేరళ నుండి ప్రారంభమై కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ తీరాల గుండా ప్రయాణిస్తుంది. ఈసారి అరేబియా సముద్రంలో 9 రోజుల పాటు వాతావరణ పరిస్థితుల వల్ల ఈ పాయ ప్రయాణం మందగించింది. బంగాళాఖాత శాఖ తమిళనాడు, ఏపీ, తెలంగాణ మీదుగా ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్, ఒడిషా వైపు దూసుకువెళ్తుంది. భద్రాచలం మీదుగా వెళుతున్న పాయ అక్కడ వాతావరణ పైపొరల్లో వీచే ఉపరితల బలమైన గాలులు సాధారణం కంటే దక్షిణానికి జరగటం వల్ల 7 రోజులుగా ముందుకు కదలకుండా నిలిచిపోయింది. దీనివల్ల వాతావరణంలో తేమ ఉన్నప్పటికీ మేఘాలు దట్టంగా ఏర్పడక వేగం తగ్గింది. భద్రాచలం వద్ద ఏర్పడిన తాత్కాలిక విరామం త్వరలోనే ముగియనుంది. వాతావరణ నమూనాల ప్రకారం రాబోయే 4-5 రోజుల్లో జెట్ స్ట్రీమ్ బలహీనపడి గాలులు మళ్లీ పుంజుకుంటాయి. భద్రాచలం దాటిన తరువాత ఇవి నేరుగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుండి ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు విస్తరిస్తూ జూలై 1 లేదా 2వ వారం నాటికి దేశం మొత్తం ఆవరించి పూర్తి స్థాయి వర్షాలను కురిపిస్తాయి. రుతుపవనాలు ఇంతలా బలహీనపడడానికి సముద్రంలో తేమ కొరత కాదు, వాతావరణ ఉపరితల గాలుల్లో అసాధారణ మార్పులే దీనికి కారణం. వాతావరణ పైపొరల్లో భూమికి 8 నుండి 15 కిలోమీటర్ల ఎత్తులో వీచే అత్యంత బలమైన పశ్చిమ జెట్ స్ట్రీమ్ గాలులు సాధారణం కంటే మరింత దక్షిణానికి జరిగాయి. జూన్ 15 నాటి శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే దేశంలోని చాలా ప్రాంతాల నుండి రుతుపవన మేఘాలు మాయమవడం కనిపిస్తుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో తగినంత తేమ ఉన్న మేఘాలు ఏర్పడకపోవటమే ప్రస్తుత సంక్షోభానికి కారణం.